బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై తెలంగాణ ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం జరిగింది. గత 19 నెలల ప్రభుత్వ పాలనా పథకాల అమలు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గడిచిన 19 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం అంధకారం నుంచి బయటపడేశామని, కుప్పకూలిన వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనే తొలి ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లో ఇప్పటి వరకు 10,000 కోట్లు జమ చేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళల మొబిలిటీ పెరిగిందని, ఇప్పటి వరకు 4.29 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని వివరించారు. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ డీబీటీ. 40 రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈ రోజు 4,000 రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే 6,000 రూపాయలు చేశాం. అది కూడా 5,000 రూపాయల నుంచి 6,000 నేనే చేశాను. 2014లో 500 ఉంటే దాన్ని 3,000 చేసి మళ్లీ ఇప్పుడు 6,000 చేశాం. ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ గాని, డయాలసిస్ చేసుకునే వాళ్ళు గాని, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లెప్రసీ పేషెంట్స్ గాని, ఇలాంటి వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్ రిడన్ అయిపోయారు, వాళ్ళకు ఒక మనిషి కావాలి అసిస్టెంట్. దానికి మానవతా దృక్పథంతో 14-15,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు. ఈ ఒక్క కార్యక్రమంకి 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ డీబీటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. మాన్యం జిల్లా నీలకంఠాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇటీవల రికార్డింగ్ డాన్సులు చేసిన